ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మనం మత్తయి సువార్త 23వ అధ్యాయము 26వ వచనం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన యేసయ్య నీకే వందనాలు తండ్రి దేవా. ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలు పెట్టి దేవా నేను నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు తండ్రి. యేసయ్య ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడే ఎత్తుకు మాట్లాడకుండా యేసునామములో నా నోటికి మీ అగ్ని కంచె కావాలంటును గాక ఆమేన్. యేసునామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును గాక ఆమేన్. యేసునామములో అడుగుచున్నాం తండ్రి ఆమేన్. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదండి యేసయ్య ఏ విధంగా శాస్త్రులు ఇంకా పరిచయాలను ఉద్దేశించి నామకార్థ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్న అందరితో కూడా మాట్లాడుతున్నారు కదండి. ఇంకా యేసు ఏమంటున్నారో మనం చూద్దామండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 27వ వచనము. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలియున్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును, కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుష్యులకు నీతిమంతులుగా అగుపడుచున్నారు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు కదండి. ఈ వాక్యం చదవగానే మనం వెంటనే ఏం చేస్తామండి, ఎవరైనా నీటి రెడీ అయితే వారిని వెంటనే వేషధారులు అనేసి మనము అనేస్తాం కదండి. కానీ ఇక్కడ ఏసే చెప్తున్న వేషధారణ ఏంటండి, పైకి మనల్ని మనము ఇతరులకి నీతిమంతులుగా కనపరుచుకోవాలని ప్రయత్నించడం కదండి. ఆ విధంగా మనల్ని మనము ఇతరులకి నీతిమంతులుగా కనపరుచుకోవడం బట్టి మనకి కానీ మన వల్ల దేవునికి కానీ ఎటువంటి ఉపయోగము ఉండదు కదండి. ఇప్పటి వరకు మనం చదువుకున్నాము మత్తయి సువార్త 23వ అధ్యాయము 27వ వచనం నుంచి వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసునామములో మనందరికీ కలుగును గాక ఆమేన్. యేసునామములో మనందరికీ సమాధానం కలుగును గాక ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.